గౌరవ మంత్రి గారు చెప్పింది 99 పైసలకు 5 కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అధ్యక్ష, గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు వేల కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాలు అధ్యక్ష. అది 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష, టెండర్లు కాల్ఫర్ చేసి. అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేటు వ్యక్తులకు లీజు గీయటం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 115 ఎకరాల అధ్యక్ష 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటాయి అధ్యక్ష. కానీ వాళ్ళకి మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ వేల కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అది అడుగుతున్నది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష, 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దాని విలువ 5,000 కోట్లు ఉంటే సదరు సంస్థ యజమాని కాదు ఇది 1,000 కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలు ఒక పక్కన గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష. అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమైనా కల్పించారా అని అడుగుతాను అధ్యక్ష. 5,000 కోట్లు అయితే ఆక్యుపై చేయకూడదు, 1,000 కోట్ల భూమి విలువ అయితే ఆక్యుపై చేయొచ్చు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. 2011 జనవరి 28న జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష, ఏ భూములు ప్రైవేట్ సంస్థలు ఇవ్వద్దు అని చెప్పింది అధ్యక్ష.